కొన్ని ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రార్థన. యేసయ్య మమ్మల్ని ఇంతకాలం కాచి మనకు వందనాలు యేసయ్య. మరి ఎంతోమంది యేసయ్య మరి లైవ్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాను యేసయ్య. మరి యేసయ్య ఈ లైవ్ అంటే ఎంతవరకు యేసయ్య మరి ఎలాంటి సాతాను శోధనలు యేసయ్య మరి లైవ్లో కలగకుండా మీరు అమ్మకుతుండడం ప్రార్థిస్తున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య మంచి వర్ధమానం చేసేసా మరి వారిని తృప్తిపరుస్తారని నమ్ముచు యేసయ్య మరి కొద్దిసేపు నేను పాటల ద్వారా ఆరాధిస్తున్నప్పుడు యేసయ్య నువ్వు మాకుతో నుండి సాయం చేస్తారని నమ్ముచున్నాను. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బెత్లెహేములోనంట సంగైన పాట పాడుకుంటూ పెడతాం. బెత్లెహేములోనంట సందడి పశువుల పాకాలు, సందడి దూతలు వచ్చేనంట, సందడి పాటలు పాడేనంట, సందడి బెత్లెహేములోనంట సందడి పశువుల పాకాలు, సందడి దూతలు వచ్చేరంట, సందడి పాటలు పాడేనంట, సందడి రాజు పుట్టేనని, సందడి మహారాజు పుట్టేనని, సందడి రారాజు పుట్టేనని, సందడి మహారాజు పుట్టేనని, సందడి చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి, చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. హ్యాపీ హ్యాపీ Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. అర్ధరాత్రి వేళలో సందడి దూతలు వచ్చేనంట, సందడి రక్షకుడు పుట్టేనని, సందడి వార్తలు తెలిపేనంట, సందడి అర్ధరాత్రి వేళలో సందడి దూతలు వచ్చేనంట, సందడి రక్షకుడు పుట్టేనని, సందడి వార్తను తెలిపేనంట, చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి, చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడి 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 సందడే. హ్యాపీ 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 క్రిస్మస్, క్రిస్మస్. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas.
వచ్చేరంట సందడి మనసారా మొక్కేరంట సందడి అందాల బాలుడంట సందడి అందరి దేవుడని గొల్లలు వచ్చేనని సందడి మనసారా మొక్కేనంట సందడి అందాల బాలుడంట సందడి అందరి దేవుడంట రాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి చేశారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి చేశారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి హ్యాపీ హ్యాపీ Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. తారాను చూచుటకు సందడి జ్ఞానులు వచ్చేరంట సందడి పట్టేలు తెచ్చారంట సందడి కానుకలిచ్చారంట సందడి తారాను చూచుటకు సందడి జ్ఞానులు వచ్చేరంట సందడి పెట్టేలు తెచ్చారంట సందడి కానుకలిచ్చారంట రాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి సందడే సందడి చేయబోదాము సందడే సందడి చేశారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి హ్యాపీ హ్యాపీ Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి పాట ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నాం కదా. ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాము, ప్రార్థించుకొని వాక్యంలోనికి మనం వెళ్దాము. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి ప్రభువా మరి ఒక లైవ్ ద్వారా ఈ పాదాల యొద్దకు వస్తున్నాము తండ్రి. నువ్వు దయచేసిన ఈ రోజుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమంతయు అద్భుత రీతిగా కాపాడినావు, భద్రపరిచినావు, పోషించినావు, ఆయుష్నిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. ఈ రోజును చూడలేని బిడ్డలు ఎంతోమంది ఉండొచ్చు ప్రభువా. మమ్మల్ని అయితే ప్రభువా నీ రెక్కల కింద భద్రపరుచుకొని మమ్మల్ని అనుదినము తండ్రి నీవు శ్రద్ధతో మమ్మల్ని వెతుకుతూ మమ్మల్ని భద్రపరుచుకొని ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా ప్రభువా అయ్యా అనేక మంది బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామాన్ని హెచ్చించుటకు, నిన్ను మాయపరచుటకు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా క్రీస్తునందున్న వారికి అయా తండ్రి నువ్వు క్షేమాన్ని, భద్రతను దయచేసే దేవుడవు ప్రభువా. ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలైతే పాల్గొంటున్నారో ప్రభువా వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అయ్యా అనేక మంది బిడ్డలు ఈ లైవ్లో పాల్గొనుటకు నీవే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. నీ నామం పేరట ప్రభువా మేమందరము కూడుకొని నిన్ను స్తుతిస్తుండగా తండ్రి ప్రభువా నీ ఆత్మ కృమ్మరింపును అయ్యా నీ అభిషేకమును తండ్రి, నీ ఆశీర్వాదమును తండ్రి మా అందరికీ మీరు దయచేస్తారని నమ్ముచు ఈ లైవ్ అంతటిలో నీ కృపా కాపుదల భద్రతను దయచేసి ప్రభువా వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకునేటకు, భద్రపరుచుకునేటకు నీవే నీ జ్ఞానము చేత నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.
ఆదికాండము 47వ అధ్యాయము 1వ వచనము. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలను వారి పశువులతోనూ వారికి కలిగిన దానంతటితోనూ కానాను దేశము నుండి వచ్చి గోషెనులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. యాకోబు కుమారులు కానాను దేశము నుండి మరి వారి కుమారుల కుమారులు మరి కుమారుల కుమార్తెలు వారికి ఇచ్చిన భార్యలు మరి వారికి కలిగిన సమస్తాన్ని తీసుకొని వారు ఐగుప్తు దేశమునకు వారు మరి వచ్చిన తరువాత యోసేపు మరి వారి కోసము మరి గోషెను దేశమందు వారు కాపురముండునట్లు మరి వారి కోసము మరి ఆయన స్థలమును సిద్ధపరిచి మరి ఐగుప్తునకు రాజైన ఫరో యుద్ధకు మరి తన తండ్రియును తన సహోదరులను మరి వారితో మరి కానానులో వారు సంపాదించిన మరి సంపద అంతయు కూడా మరి తీసుకొని వారికి కలిగినదంతయు కూడా తీసుకొని మరి కానాను దేశము నుండి గోషెనునకు మరి వచ్చి ఉన్నారని మరి తెలియజేసి వారిలో నుండి 5 వెంటబెట్టుకొని పోయి ఫరో సమక్షంలో మరి తన సహోదరులను మరి యోసేపు నిలవబెడుతున్నాడు. మరి గోషెను గురించి మనము తెలుసుకున్నట్లయితే గోషెను దేశము మంచి సారవంతమైన భూమి అయినప్పటికీ కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి మరి అదంతయు కూడా కరువుతో నింపబడి ఉంది. ఎక్కడ భూమి అయినా కూడా మరి ఆ సమయంలో విలువ లేనిదై మరి నిస్సారమైన భూమిగా మరి ఆ కరువు చేత అక్కడున్న మరి దేశాలు నింపబడి ఉన్నాయి. మరి వారు ఉండడానికి గోషెను దేశము గోషెను ప్రదేశము ఎంతో మరి వారికి శ్రేష్టమైనదిగా సౌకర్యవంతమైనదిగా మరి యోసేపు తన కుటుంబం కోసము ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ముందుగానే దేవుడు మరి యాకోబు సంతతి కోసము మరి యోసేపును దేవుడు మరి ఐగుప్తునకు నడిపించి మరి యోసేపుకున్నటువంటి ఆ జ్ఞానము ద్వారా తన కుటుంబాన్ని అంతయు కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో మరి ఆయన ఎంతో శ్రద్ధతో తన కుటుంబం పట్ల ఆయన గోషెను దేశంలో వారిని ఉంచడానికి మరి ఫరో యుద్ధకు తన సహోదరులని తీసుకువెళ్ళాడు. మరి యాకోబు ప్రారంభంలో అంత మంచి వ్యక్తిగా మనకి అనిపించక పోలేదు. ఎందుకంటే ఆయన మరి తన తండ్రిని మరి తన సహోదరుని కేవలం ఒక పూట మరి ఆహారము కోసము మరి తన సహోదరుని యొక్క జ్యేష్ఠత్వాన్ని మరి తాను తీసుకున్నాడు. తన సహోదరుడు మరి ఏశావు మరి యాకోబునకు అమ్ముకున్నప్పుడు మరి ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలను మరి తన తండ్రి ఇస్సాకు తన వృద్ధాప్యమందు మరి తన కుమారునికి ఇస్తానన్నటువంటి జ్యేష్ఠ కుమారునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క దీవెనలను మరి తన తల్లి అయిన రిబకా సహకారముతో మరి తన తండ్రి అయిన మరి మందదృష్టి గల తన తండ్రిని మోసపరిచి మరి తన అన్న యొక్క పూర్తి జ్యేష్ఠత్వాన్ని మరి ఆ యొక్క దీవెనలను మరి యాకోబు తీసుకొని మరి తన ప్రాణ భయముతో మరి తన మామ అయిన లాబాను యుద్ధకు పారిపోయి మరి తన మామ చేతిలో మరి తాను మోసపోయి మరలా తిరిగి మరి తాను వారి పితరుల యొక్క దేశానికి మరి తన సమస్తాన్ని తనకిచ్చిన భార్యలను మరి తాను సంపాదించిన యావత్తును తీసుకొని మరలా తిరిగి తన పితరుల యొక్క దేశమునకు వెళ్ళిన తరువాత మరి తన కుమారులు మరలా తన తండ్రి అయిన యాకోబును మోసపరుస్తారు. మరి యోసేపును మరి వారు అమ్మివేసి మరి తన తండ్రిని ఈ విధంగా యాకోబు మరి తాను మోసపరచబడ్డాడు, తాను మరి ఇతరులను మోసపరిచినాడు. ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుని యందు మరి విధేయత మరి చూపిన వాడై మరి చివరికి మరి దేవునితో తను పెనుగులాడి మరి దేవుని యొక్క మరి ఆశీర్వాదాలను దేవుడు మరి తనకి ఇచ్చిన వాగ్దానాన్ని మరి దేవుడు తన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి యాకోబుకు కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ రీతిగా యాకోబు జీవితము మరి ఎన్నో
కథలుగా మరి ఎన్నో మరి రకాలైనటువంటి మరి శ్రమల గుండా మరి శోధనల గుండా తాను వెళ్తూ మరి చివరికి దేవుని యొక్క వాగ్దానాన్ని మరి ఆయన పొందుకున్నటువంటి వాడిగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మరి తరువాత అతని జీవితంలో మరి ఎంతో మరి మెరుగుపడింది. ఎందుకంటే తనకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క మరి శోధనను బట్టి, ప్రతి ఒక్క మరి పరిస్థితిని బట్టి తాను మరి దేవుని మీద ఎక్కువగా ఆధారపడము, దేవుణ్ణి మరి ఎక్కువగా వెతకడము, ప్రతి విషయంలో మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడుగా మరి యాకోబు మరి మొదటి స్థితి కంటే మరి తన తరువాత స్థితి మరి దేవుల్లో ఎంతగానో మరి యాకోబు మరి ఎదిగిన వాడిగా మనం యాకోబును చూస్తున్నాం. మరి మనము మన జీవితంలో కూడా అనేకసార్లు మన స్థితి మరి ఎప్పుడు ఒకేలాగే ఉండదు. మరి మనము ముందు మన భక్తిహీనులంగా ఉండొచ్చు, తర్వాత దేవుణ్ణి మనం ఎరిగిన వారంగా మనకున్నటువంటి శోధనలను బట్టి, శ్రమలను బట్టి మనము ఎరిగిన వారంగా మరి అనేక మంది ఈ దినాల్లో ఉన్నారు. మరి ఆ రీతిగానే నీవు కూడా మరి లైవ్లో ఉన్న నీవు కూడా మరి భక్తి జీవితం లేనటువంటి జీవితంలో నీవు ఉన్నట్లయితే మరి యాకోబును ఏ రీతిగా అయితే దేవుడు మరి నిలబెట్టుకున్నాడో మరి ఈ రాజకాల సమయంన మరి మిమ్మల్ని కూడా దేవుడు ఆ రీతిగానే నిలబెట్టుకోబోతున్నాడు. మరి మనము ఎంతో విలువగల వారమని నిన్న దినంన నేను మీకు చెప్పి ఉన్నాను. మరి దేవుడు అనుదినము మనల్ని ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. మనం గొప్పవారమా, మనం భక్తిపరులమా, ఏది కానప్పటికీ కూడా ఆయన ఏదో ఒక ఉద్దేశము, ఏదో ఒక ప్రణాళిక మన మీద అపారమైన ఆయనకున్నటువంటి కృప మనల్ని మరి ఒక రోజు నుండి ఇంకొక రోజు మనము చూడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి అటువంటి సహాయం చేసే దేవునికి మనము అనుదినము ఆయన చేస్తున్న మేలను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నామా, లేదా మరి వస్తున్న శ్రమలను బట్టి, మరి నిందలను అవమానాలను బట్టి, మరి నీకున్నటువంటి వ్యాధిని బట్టి, మరి కుటుంబ పరిస్థితులను బట్టి, మరి నాకు ఈ దినం ఎందుకు ఇచ్చినావని నువ్వు దేవుణ్ణి ఒకవేళ ప్రశ్నిస్తున్నావేమో. కానీ ఒకానొక దినమున మరి యాకోబు పరిస్థితిని మార్చిన దేవుడు మరి నీ పరిస్థితిని కూడా మార్చబోతున్నాడు. అనేక జనములను మరి దీవించేటువంటి వాడిగా, దీవించేటువంటి దానవుగా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడేమో. మరి దేవుని యందు నీవు పెనుగులాడినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు. మరి నీవు ఎప్పుడు దేవుని మీద ఆధారపడతావా, దేవుని యొద్దకు ఎప్పుడు వస్తావా అని ఆయన మరి మనకిచ్చిన సమయాన్ని అంతట్లో ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి నీవు దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? లేవగానే నువ్వు చేసే పని ఏంటి? మరి పడుకోబోయే ముందు నువ్వు చేసే పని ఏంటి? ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు చేసే పని ఏంటి? నిన్ను నీవు ప్రశ్నించుకో. ఎందుకంటే మరి దేవుడు ప్రతి ఒక్కరిని చూచే దేవుడు కనుక మరి నీ యొక్క మనస్సు మరి దేనితో నింపబడి ఉంది? మరి ఇహలోకంలో వస్తున్న వ్యాధులనైతే మరి మెడిసిన్ ద్వారా మనము వాటిని తీసివేసుకోవచ్చు, కొంతవరకు మనం వాటిని తగ్గించుకోవచ్చు. కానీ మనసుకు వచ్చిన వ్యాధికి మరి మందు ఉందా? మరి ప్రార్థన వాక్యమే దానికి మందు. మరి నీ మనసు కృంగినా కానీ, మరి నీ మనసు ఏ రీతిగా ఉన్నా కూడా, నీ మనసు చెడిపోయినా కూడా మరి వాక్యము ప్రార్థన ద్వారా దేవుడు దాన్ని సరిచేసే దేవుడు. తప్పక నీ ప్రార్థన వినే దేవుడు, వాక్యం ద్వారా నిన్ను ఓదార్చే దేవుడు. మరి ఆయన వాక్యము మన పాదములకు ఏమైంది? వెలుగైంది. కనుక అనుదినము నువ్వు వాక్యం చదువుతున్నావా? మరి నిన్ను నీవు ప్రశ్నించుకోవాల్సిందిగా మరి తండ్రి పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరి ఈజిప్టునకు వచ్చిన తరువాత అతడు ఒక విశ్వసనీయుడిగా మరి యాకోబు మనకు కనిపించబోతున్నాడు. మరి ఇంకా లోకమంతా ఈ కరువు ఉద్రిక్తమవుతూ వచ్చింది. అయితే ఈ కరువు విషయము 2 దేశములకు సంబంధించినంత వరకే మరి ఆదికాండంలో మరి ప్రస్తావించబడింది. ఒకటి ఐగుప్తు గురించి, మరి కానాను దేశం గురించి, 2 దేశాల గురించి మరి ఆదికాండంలో ప్రస్తావించబడింది. మరి అది కూడా దేవుని యొక్క ఉద్దేశ్యమే ఉండొచ్చు. 2 దేశాలను ప్రస్తావించడం ద్వారా మరి దేవుని యొక్క ప్రణాళిక మరి నెరవేర్చబడడానికి అయ్యి మరి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారే దేవుని పిల్లలు అనబడతారని మరి హెబ్రీ 11 అధ్యాయంలో మరి రాయబడి ఉంది. తన విశ్వాసమును బట్టి మరి అబ్రహాము, మరి నోవాహు,
ఇస్సాకు కూడా మరి వారి యొక్క విశ్వాసతను బట్టియే వారి వారి కుటుంబంలో అన్ని దీవెనలు ఆశీర్వాదములు కనుక మరి విశ్వాసము మరి నీవు ఈ దినమున నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది మరి నీళ్ళ మీద నిలకడగా ఉందా లేదా నమ్మకముగా ఉందా మరి నిన్ను నీవే ప్రశ్నించుకో. నీ విశ్వాసానికి తగినట్లుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరి దేవుడు మరి అబ్రహాము యొక్క నిరీక్షణనైతే సిగ్గుపరచలేదు. మరి అబ్రహాము కూడా మరి దేవుణ్ణి ఎక్కడా కూడా తృణీకరించలేదు. తనకు మరి తన 100వ ఏట మరి 99వ ఏట తనకిచ్చిన కుమారుణ్ణి మరి ఇస్సాకును మరి దేవుడు బలిగా కోరినప్పుడు ఆయన నమ్మకంగా మరి దేవునికి అర్పించడానికి మరి ఆ కొండపైకి తన కుమారుని తీసుకువెళ్ళి మరి ఆ యొక్క బలిపీఠం మీద తన కుమారుని మరి దేవునికి అర్పించబోతుండగా మరి దేవుడు తన యొక్క ఆ పరీక్షా కాలంలో కూడా అబ్రహాము మరి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మరి నిన్ను మరి నీ చుట్టూ కూడా మరి ఎటూ చూడలేనటువంటి స్థితిలో ఊబిలో నువ్వు ఉన్నావేమో, సమస్యలతోని వ్యాధులతోని మరి కానీ అటువంటి ఊబిలో కూడా దేవుడు ఎక్కడనో ఒక దగ్గర చిన్న పరిష్కారము దేవుడిని దయచేస్తాడు. మరి తన కుమారుణ్ణి మరి ఆ కత్తి ఎత్తి మరి ఆ దేవునికి మరి బలి అర్పించే సమయంలో మరి ఒక పొట్టేలును దేవుడు అబ్రహాముకు చూపిస్తాడు. అంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. మరి అబ్రహాము అనుకొని ఉండవచ్చు, నాకు వాగ్దాన పుత్రుడిని ఇచ్చిన దేవుడు మరి నా కుమారుణ్ణి బలిగా అడుగుతున్నాడు అని ఆయనకి ఎక్కడ కూడా సందేహం రాలేదు, ప్రశ్న రాలేదు, ఎక్కడ కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు. దేవుడు ఏం చెప్పినాడో అది ఆయన విన్నాడు. మరి ఆ రీతిగా వినడం ద్వారా ఆయన అనేక జనములకు తండ్రిగా మరి అబ్రహామును మనము ఈనాటికి కూడా ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి అటువంటి యొక్క మరి వంశావళి నుంచి వచ్చిన ఈ యాకోబును కూడా మరి మోసగాడే మరి అబద్ధికుడే అయినప్పటికీ కూడా మరి దేవునితో పెనుగులాడేటువంటి మరి హృదయము కలిగి ఉన్నవాడు కనుక దేవుడు మరి ఇక్కడ మరి యాకోబును మరి ఇశ్రాయేలుగా మరి ఆయన మార్చి మరి ఫరోను దీవించేటువంటి వాడిగా మరి దేవుడు మరి 47వ అధ్యాయంలో మరి యాకోబును నిలబెడుతున్నాడు. 3వ వచనం నుండి చూసినట్లయితే, ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు కానాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకును మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులను నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి దేశమునందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనను ప్రజ్ఞగల వారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెమే గాను దుఃఖ సహితమైనవి గాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఆమేన్. మరి ఇక్కడ ఫరో ఎక్కడ, మరి యాకోబు ఎక్కడ? ఫరో ఐగుప్తు దేశమునకు అంతటికి రాజు. మరి యాకోబు మరి ఒక అధికారి యొక్క తండ్రి. మరి దేవుడు అదే మరి అందుకని ఇక్కడ మరి విశ్వాసం ఉంచిన వారే దేవుని పిల్లలు. మరి విశ్వాసం తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు తలగా ఉంచుతానన్నాడు. మరి ఇక్కడ యాకోబును అదే రీతిగా ఐగుప్తునకు రాజు అయినటువంటి ఫరోను దీవించుటకు మరి యాకోబును కానాను దేశం ఒక కరువు దేశము నుండి నడిపించి మరి అన్యజనులైనటువంటి ఆ దేశములో
ఆ రాజును దీవించుటకు మరి యాకోబును మరి దేవుడు నడిపించిన గొప్ప దేవుడు. ఇదంతటికి కారణం ఎవరంటే యోసేపు యొక్క నమ్మకత్వమైన జీవితము. తాను యవనస్తుడుగా ఉన్నప్పుడు మరి దేవునికి, అటు తల్లిదండ్రులకి, అటు సహోదరులకి మరి తాను ఎంతో విధేయుడుగా మరి నమ్మకంగా మరి తన జీవితాన్ని తాను కొనసాగించినాడు కనుక తనను బట్టి తన కుటుంబాన్ని దేవుడు మరి ఎంతగానో దీవిస్తున్నాడు. మరి కాపరులంటే సమాజంలో గుర్తింపు లేదు. ఐగుప్తు దేశంలో మరి ఈజిప్టు ప్రజలు చేయడానికి ఇష్టపడని ఈ యొక్క పనిని, గొర్రెలను కాయడం అనేటువంటి పనిని ఇశ్రాయేలు ప్రజలు చేపట్టడానికి వారు మరి సిద్ధపడినారు. అందుకనే కావచ్చు మరి దేవుడు తాను జన్మించినానన్నటువంటి వార్తను ముందుగా మరి గొర్రెల కాపరులకే మరి ఆ యొక్క దూత ద్వారా దేవుడు వర్తమానము పంపి ఉన్నాడు. అంటే మరి తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. మరి అక్కడ ఐగుప్తు దేశంలో మరి గొర్రెల కాపరులు అంటే మరి వారికి ఏమాత్రము కూడా ఆ యొక్క మంచి ఉద్దేశం లేదు. వారు తిరస్కార భావము కలిగి ఉన్నవారు కనుక మరి దేవుడు మరి గొర్రెల కాపరులను మరి దేవుడు మరి తన జన్మంలో మరి సంతోషించుటకు, ఆనందించుటకు ముందుగా పామరులైనటువంటి గొర్రెల కాపరులని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి యాకోబు ఫరో ఎదుట ఒక యాజకుని వలె నిలిచాడు. మరి ఇక్కడ మీలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని యోసేపుతో మరి మాట్లాడుతున్నాడు. మరి అక్కడ తాను చెప్పిన మాటను బట్టి మరి యాకోబును మరి అక్కడ ఒక యాజకుని వలె మరి తన కుమారుడు మరి నిలబెట్టి ఉన్నాడు. ఫరో రాజు మరి ఈజిప్టునకు పరిపాలన చేసే రాజైనా కూడా సర్వభూమికి పాలకుడైనటువంటి దేవునికి ఇప్పుడు మరి యాకోబు ప్రతినిధిగా ఉండడం ద్వారా దేవుడు మరి యాకోబును మరి ఎంతగానో అక్కడ ఐగుప్తు దేశంలో మరి దేవుడు ఆయనను నిలబెట్టుకున్నాడు. మరి ఆ రీతిగా నిలబెట్టుకున్న యాకోబును మరి ఫరోను దీవించడానికి దేవుడు మరి యాకోబును అక్కడ నిలబెట్టుకున్నాడు. మరి యాకోబు ఈజిప్టుకు వచ్చినప్పుడు మరి అతని వయస్సు 130 సంవత్సరములు అని ఇక్కడ మరి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో మాట్లాడుతున్నాడు. మరి అతడు 147వ ఏట మరి చనిపోయాడు. మరి ఈజిప్టునకు వచ్చిన తరువాత 17 సంవత్సరములు మరి ఆయన యాకోబు బ్రతికాడు. తన కుమారుడైన యోసేపును చూచిన సంతోషంలో మరి ఒక 17 సంవత్సరములు బ్రతకడానికి మరి దేవుడు సహాయం చేసిన గొప్ప దేవుడు. మరి యాకోబు ఏం చెప్తున్నాడంటే ఫరోతో మరి తాను 130 సంవత్సరములు బ్రతికి మరి ఉన్నానని, మరి తాను కొంచెము నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి అని, నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పెను. మరి ఇక్కడ ఆయన జీవించినటువంటి ఆ జీవితము మరి తాను మరి అక్కడ 14 సంవత్సరములు మరి తాను కొలువు చేయడానికి మరి ఆయన ఏషావును కలుసుకోవడానికి మరి తన ప్రయాణంలో తాను పడినటువంటి ఆ శ్రమను గురించి మరి తన జీవితంలో జరిగిన దుఃఖకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మరి అటువంటి పరిస్థితి నుంచి మరి దేవుడు తనను మరి ఎంతగానో ఎన్నుకున్నాడని, మరి నా బ్రతుకులో మరి అతిశయించవలసినటువంటి విషయాలు ఏమీ లేవు అని తాను మరి ఫరోతో ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. మరి తాను ఎక్కడా కూడా మరి తాను గొప్పగా చెప్పుకోవట్లేదు. తనకు 12 మంది కుమారులని, మరి తనకు కానాన్లో ఉన్న సంపదను బట్టి కానీ తనకున్న సమస్తాన్ని బట్టి తాను అతిశయించట్లేదు. కానీ దేవుని యందు మరి యాకోబు అతిశయిస్తున్నాడు. అందుకని నా తండ్రి తాతలతో పోల్చుకుంటే నేను అల్పుడను అంటూ తనను తాను ఎంతగానో తగ్గించుకుంటూ మరి ఫరోతో మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడు మరి హెచ్చించే దేవుడు. ఇక్కడ యాకోబు మరి అదే విషయము మాట్లాడుతున్నాడు. తన తండ్రిని మరి అబ్రహామును బట్టి, ఇసాకును బట్టి మరి తాను ఎంతగానో మరి గొప్ప విషయాలు చెప్పుకోవచ్చు. కానీ మరి ఆయన ఏం చేస్తున్నాడంటే తనను తాను తగ్గించుకుంటూ దీనుడనని, అల్పుడనని అక్కడ మరి ఫరోతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని కృపచేత రక్షింపబడిన తను ఒక పాపిగా మరి తన నిజస్థితిని ఒప్పుకుంటూ మరి ఇశ్రాయేలు ఫరోతో మరి మాట్లాడుతున్నాడు.
మరి ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామాసేను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమును ఇచ్చెను. మరి అక్కడ రామాసేను అనగా మరి గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశము. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. మరి వారికి ఒక ప్రదేశమును మరి కానానులో ఐగుప్తులో మరి వారి కోసము మరి ఏర్పరిచి మరి తన తండ్రికిని మరి తన సహోదరులకును తన కుటుంబపు వారందరికీ వారి వారి పిల్లల చొప్పున, అంటే తనకున్న 11 మంది సహోదరుల యొక్క మరి భార్యలకు పిల్లలకు వారందరి చొప్పున మరి వారికి ఆహారమును మరి సంరక్షించుటకై వారికి ఒక స్థలమును మరి యోసేపు మరి ఫరో యొక్క మరి సహాయము ద్వారా మరి దేవుని యొక్క కృప ద్వారా వారి కుటుంబానికి మరి అక్కడ ఐగుప్తు దేశంలో మరి ఏర్పరిచినాడు. మరి యాకోబును మనము చూసినట్లయితే మరి ఇతడు ఈ దేశంలో పరవాసిగా మరి యాత్రికుడుగా ఉంటూ వాగ్దాన భూమిని స్వాధీనం కొరకు దేవుని మరి నమ్మినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఆ విధంగా మరి విశ్వాసంతో జీవిస్తున్న సమయంలో మరి అబ్రహాము ఇస్సాకుల వలె అతడు కూడా ఆ వాగ్దానాన్ని నెరవేరకుండానే మరి దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ వాగ్దానాన్ని మరి తన జీవితంలో నెరవేరక ముందుకే మరి తాను మరి చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి దేవుడు మరి మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, మరి దేవుడు మరి వారిని మరి కానానుకు మరలా తిరిగి మరి తీసుకువెళ్తాడా? మరి దేవుడి నడిపింపు, మరి దేవుడు వాగ్దానాన్ని మరి ఏ రీతిగా ఇజ్రాయేల్ పట్ల దేవుడు నెరవేర్స్తాడు? మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మరి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడా లేదా అని మీరు మరి సందేహిస్తున్నారేమో. కానీ మరి భూమి గతించినను ఆకాశము గతించినను ఆయన మాటలు గతింపవు కదా. మరి ఆ రీతిగా మరి యాకోబు లేనప్పటికీ కూడా మరి దేవుడు మరి ఇశ్రాయేలులను మరి గొప్పగా ఆయన రక్షించినాడు, చెరలో నుండి విడిపించినాడు. వారికి ఒక గొప్ప నాయకుడిగా మరి మోషేను దేవుడు నిలబెట్టుకున్న గొప్ప దేవుడు. మరి ఈ యొక్క అధ్యాయంలో మరి యాకోబును మరి యొక్క రాజు అయినటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోను మరి దీవించుటకు మరి దేవుడు యాకోబును మరి కానాను నుంచి మరి నడిపించినాడు. వారందరినూ పోషింపబడడానికి మరి యోసేపును వారందరికంటే ముందుగా దేవుడు నడిపించిన గొప్ప దేవుడు. మరి నీ జీవితంలో కూడా నీవు ఎక్కడి నుండి ఎక్కడికో మరి ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నావేమో, మరి ఎక్కడి నుండి నీ ఇంటి నుండి నువ్వు ట్రాన్స్ఫర్ విషయంలో నువ్వు వెళ్తున్నావేమో, మరి నువ్వు దూర ప్రదేశంలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నావేమో, జీవించవలసిన పరిస్థితి నీకుందేమో. మరి అవన్నీ కూడా దేవుడు నీ కుటుంబం గురించి నిన్ను మరి దేవుడు ఎన్నుకున్నాడు, నియమించుకున్నాడు. కనుక మరి నువ్వు ఒంటరిగా నువ్వు దూరదేశంలో మరి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా యోసేపుకు దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడో మరి ప్రతి విషయంలో కూడా మరి మీకు కూడా దేవుడు ఆ రీతిగానే తోడయండి మిమ్మల్ని నడిపించును కాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినాడని, మిమ్మల్ని భద్రపరిచినాడని, మీకు ఆదరణ కలిగించినటువంటి మాటలను మరి దేవుడు మీతో మరి పంచుకున్నాడని నేను నమ్ముచున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాజకాల సమయమున తండ్రి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభువా కొన్ని మాటలు మాట్లాడుటకు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, బలపరుచుకోవడానికి, ప్రభువా భద్రపరుచుకోవడానికి నాయన నీ ఏర్పాటును అయా తండ్రి నువ్వు కలిగిన మా పట్ల నువ్వు కలిగిన సిద్ధపాటును మేము తెలుసుకోవడానికి అయా నువ్వు మాట్లాడినటువంటి గొప్ప మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ లైవ్లో తండ్రి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభువా, వారి వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితంలో తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో ప్రభువా, అవన్నీ నీవే ఎరిగి ఉన్న దేవుడవు, సహాయం చేసే దేవుడవు అయ్యా, నీవు ఆదరణకర్తవు కనుక ప్రభువా ఈ వాక్యం ద్వారా తండ్రి బలహీనత స్థితిలో ఎవరు ఉన్ననో తండ్రి వారిని మీరే బలపరచండి, సహాయం చేయండి ప్రభువా. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలకు మీరే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నాయన నీకు వందనములు, జ్ఞాని అని ఎవరునూ మీరు అనుకునకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, ఆయా తండ్రి రాజా నీవిచ్చే జ్ఞానము తండ్రి ప్రభువా
అయా తండ్రి అది ఉన్నతమైనది ప్రభా. నీ జ్ఞానము నాయన ప్రభా, ఎగ్జామ్స్ రాయించిన ప్రతి ఒక్క బిడ్డలకు మీరు దయచేయండి, జ్ఞాపకశక్తిని దయచేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. బలహీనత స్థితిలో ఎవరు ఉన్నను తండ్రి, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి అయా తండ్రి. రాజా జాబ్స్ కోసం తండ్రి ఎంతమంది బిడ్డలైతే నాయన ఎదురు చూస్తున్నారు తండ్రి, వారి విశ్వాసాన్ని నాయన నీవు సిగ్గుపరచని దేవుడవు తండ్రి. అయా విశ్వాసము నీ నామం పెరట ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రభా, వారే నీ పిల్లలు, నీ జనము అంటున్నావు కనుక ప్రభా, బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి అయా తండ్రి అల్ప విశ్వాసులాగా ఉండకూడనట్లుగా తండ్రి ప్రభా, నీ ఆత్మను నాయన ప్రభా విసిగించకుండా, మూల్గించకుండా తండ్రి ప్రభా నీవే సహాయము చేయమని నాయన నీ పాద సన్నిధానంలో వేడుకుంటున్నాను తండ్రి. దర్శనాల సాయిబాబాని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సహోదరుడు తండ్రి ప్రభా మరి జాబ్లెస్గా ఉంటుండగా తండ్రి నీవే మంచి ఉద్యోగం దయచేసే దేవుడో తండ్రి, తన ప్రతి ప్రయత్నాన్ని నువ్వు సఫలపరిచే దేవుడో ప్రభా. అయా నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. కుటుంబంలో తండ్రి రాజా మరి కుమారుడు ఒక్కడే ఉంటుండగా తండ్రి ప్రభా, మరి ఆ కుమారుని తండ్రి తన కుటుంబాన్ని అంతటికీ నాయన ప్రభా నీవే తండ్రి ప్రభా ఆదరణకర్తగా మీరు నిలబెట్టుకోండి. అయా తండ్రి యోసేపును ఏ రీతిగా తన కుటుంబం కోసం నువ్వు నిలబెట్టుకున్నావో ప్రభా, సాయిబాబాను సహోదరుని మీరు కూడా తన కుటుంబం గురించి మీరు ఆ రీతిగా నిలబెట్టుకోండి ప్రభా. అయా యవన కాలంలో తన కుటుంబ భారాన్ని తండ్రి మరి సహోదరుడు మోయిలాగిన తండ్రి నీవే సహాయం చేయండి. కోవిడ్ ద్వారా ఎంతో మంది బిడ్డలకు నాయన జాబ్లెస్గా ఉంటున్నారు ప్రభా. అయా తండ్రి వారందరికీ కూడా మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా సాయిబాబా తల్లిని, తన తండ్రిని, తన సహోదరులందరినీ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో సంతోషంను, సమాధానంను దయచేయండి ప్రభా. అయ్యా ఈ క్రిస్మస్ దినాల్లో మేము ఉంటుండగా ప్రభా నిజమైన రక్షణను ప్రభా ఆ ఇంటికి మీరు తీసుకువెళ్ళండి ప్రభా. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి రాజా నాయన మరి క్రిస్మస్ అనగానే తండ్రి ఇల్లు అలంకరణ, మమ్మల్ని మేము అలంకరణ కాదు ప్రభా, మా హృదయ అలంకరణతో ప్రభా నిన్ను ఆహ్వానించలాగిన సహాయం చేయండి. తన తండ్రితో మీరు మాట్లాడండి ప్రభా. తన రాతి గుండెను మీరు మాంసపు గుండెగా మార్చండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా వారికి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహోదరుని మీరు బలపరచండి తండ్రి. అయా తండ్రి విశ్వాసంలో నాయన అవిశ్వాసంలో పడిపోకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఈ లైవ్ అంతట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా తండ్రి ప్రభా అయా తండ్రి రాజా ప్రతి దురాత్మ మరి స్పిరిట్స్ నుంచి నాయన మీరే నాయన మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం ఉంచుకుంటున్నారు ప్రభా. అపవాది క్రియలన్నిటి నుంచి లాయపరచి ప్రభా ప్రతి విషయంలో సహాయకుడుగా ఉంటూ తండ్రి అయ్యా ఈ ఆరాధన అంతట్లో తండ్రి నిన్ను మాయమపరిచే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నారని నమ్మచ్చు. మరి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ప్రభా మరి యొక్క ఆరాధన ద్వారా నిన్ను స్తుతించలాగిన, ఆరాధించలాగిన తండ్రి ప్రభా నీవే సహాయం చేస్తారని ఈ రాత్రికాల సమయం అంతయు కూడా రాజా మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మరి యొక్క ఉదయకాలంన మేమందరము సజీవ లెక్కలో ఉండులాగిన, మరి ఉదయకాలంన నిన్ను స్తుతించలాగిన మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోగలరని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.